హలో అండి, మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను 1 ఇయర్ బ్యాక్. సో ఆ వీడియోకున్న వ్యూస్ అసలు ఎన్ని వ్యూస్ ఉన్నాయంటే, సో థ్యాంక్స్ అండి. అసలు మీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటే నేను ఇంకా కొన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మీరు ముందు చూసుంటారు కదా, నేను పెట్టిన వీడియోస్ సెర్చ్ బార్లో కొడితే కూడా నాకు వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మీషో రీసెల్లింగ్ స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ మీ ఫోన్లో మీషో యాప్ అయితే ఇలా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన సెర్చ్ బార్లో ఇప్పుడు మనకి రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి రాఖీ అని కొట్టుకుందాం మనం. సో మనకి ఇక్కడ రాఖీస్ అయితే ఇక్కడ 5 రాఖీస్ 117 రూపీస్ అయితే ఉందండి. సో దీన్ని బై నౌ నొక్కేద్దాం. బై నౌ నొక్కిన తర్వాత మనకిది మనం ఫస్ట్ ఇక్కడ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ప్రోడక్ట్ అనేది రీసెల్లింగ్ చేయాలంటే వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ చేస్తేనే వాళ్ళకి మన పంపించిన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. లేదు అనుకుంటే మన అడ్రస్ పెట్టుకోవచ్చు. సో ఇదొకటి ఫస్ట్ వన్. అయితే మీరు ఇక్కడ అడ్రస్ ఎలా చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ అడ్రస్ కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్స్ట్ నొక్కేస్తే మనకు అడ్రస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ పైన క్లిక్ చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ పైన క్లిక్ చేసుకోవాలి మనం. దాని తర్వాత కింద మనకి రీసెల్లింగ్ ద ఆర్డర్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు అక్కడ మనకి 117 రూపీస్ ఉంది కదా ప్రోడక్ట్. అయితే ఇప్పుడు దీనికి మీరు ఎంత అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక 150 చేద్దాం అనుకుంటున్నా. చూడండి. సో 250 రూపీస్ అండి. మార్జిన్ అమౌంట్ 250 రూపీస్ అయింది మొత్తం టోటల్ అమౌంట్. అసలు అమౌంట్ 139, మార్జిన్ యాడ్ చేశాను కనుక 250 రూపీస్ అయ్యింది. ఇప్పుడు ఈ 250 రూపీసే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు పే చేస్తారు. వాళ్ళు పే చేసిన తర్వాత మన అకౌంట్లోకి మన మార్జిన్ అమౌంట్ యాడ్ అవుతుంది. సో ఇది ఆర్డర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి చేశాను కనుక దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ ఎలా చేసుకోవాలంటే మళ్ళీ మీషో యాప్లోకి వెళ్ళి క్యాన్సిల్ ఆర్డర్ నొక్కి క్యాన్సిల్ ఆర్డర్కి మనం రీజన్ పెట్టాలి. ఏం రీజన్? సో ఇక్కడ రీజన్ కూడా ఉంటుంది. ఆర్డర్ బై మిస్టేక్ అని పెట్టేసి క్యాన్సిల్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదండి, క్లారిటీగా ఉంది వీడియో, తప్పకుండా చూడండి.